అధ్యక్ష, సీనియర్ శాసన సభ్యులు జనసేన సభ్యులు కొండల రామకృష్ణ గారు అడిగిన దానికి అధ్యక్ష, ఇది చాలా కాలంగా ఇది వ్యవసాయానికి అనుసంధానం చేయమనేది నేను గత 7-8 yearsగా నేను చాలామంది ఈవెన్ మన తెలంగాణలో కూడా సీనియర్ నాయకుల దగ్గర విన్నాను, మన రాష్ట్రంలో విన్నాను అధ్యక్ష. కర్ణాటకలో కూడా ఇదే ఉంది. నేను మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు వరుసగా మన పంచాయతీరాజ్ సంబంధించి వెళ్తే సంబంధిత మంత్రులందరినీ అడిగిన, కేంద్ర మంత్రులందరినీ కలిసి అడిగినప్పుడు మేము చాలా దీని తర్వాత మేము అలౌడ్ ఇట్ ఫర్ మన హార్టికల్చర్ మేము చేసాం, కానీ వ్యవసాయానికి ఇంకా మేము చేయట్లేదు, అది దీని పరిధిలో కింద రాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. బట్ ఇది రిపీటెడ్గా ఇది మీ గతంలో మీరు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మీరు రైజ్ చేసింది ఈరోజు ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది. ఎందుకంటే ఎంత మనకి లేబర్ కొరత ఉందనేది. వన్ మోర్ టైం విత్ ప్రాపర్ డెలిగేషన్ తోటి గౌరవ ముఖ్యమంత్రి గారితో తీసుకెళ్ళి ఇంకొక బలమైన ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అలాగే ఇందాక పార్సాద్ అడిగిన దాంట్లో ఈ డ్రాట్ ఎఫెక్టెడ్గా ఉంది, ప్లస్ ఒక వర్షానికి ఉన్నాయి మనకి కర్నూలు జిల్లాలో, దానికి సంబంధించిన చేయగలరని అడిగిన దానికి అధ్యక్ష, దిస్ ఇయర్ 55 డ్రాట్ ఎఫెక్టెడ్ మండల్స్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది అధ్యక్ష 150 రోజులకి. సో దాంట్లో అది ఉందని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 6 to 6 డీమ్ టు హావ్ బీన్ ఆన్సర్డ్. రాంప్రసాద్ రెడ్డి గారు అడిగిన వారు రాలేదు, రారనుకుంటా. సో అంచేత డీమ్ టు హావ్ బీన్ ఆన్సర్డ్గా తీసుకుని ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 707 అచ్చెన్నాయుడు గారు. అధ్యక్ష, ఏ ప్రశ్న 2019 నుండి 2024 వరకు గల కాలంలో సహకార కేంద్ర బ్యాంకులో భారీ అవినీతి చోటు చేసుకున్న విషయం వాస్తవమేనని చెప్పి అడిగారు అధ్యక్ష సభ్యులు. అవునండి, అది వాస్తవం. రాష్ట్రంలోని కొన్ని జిల్లా సహకార బ్యాంకుల్లో అవకతవకలు, మోసపూరితమైన కార్యకలాపాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రశ్నకి సమాధానం 1964 ఏపీసీఎస్ చట్టంలోని నిబంధనల కింద అవసరమైనప్పుడల్లా విచారణలు మరియు తనిఖీలను ఆదేశించడమైంది మరియు తదనంతర చర్యలు చేపట్టబడుతుంది. బూర్ల రామాంజనేయులు గారు, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి ప్రశ్న అడిగిన వాళ్ళు ముందే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ సగం సభ చేయెత్తుతుంది. సో అంచేత కొద్ది మందికి వాటికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చెయ్యెత్తిన వాళ్ళలో చాలామంది నిరాశ చెందే అవకాశం ఉంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఇవాళ ముఖ్యమంత్రి గారి 2047 మీద చర్చ ఉంది, ఒక బిల్లు ఉంది. సో కాబట్టి సభ్యులు అన్యదా భావించవద్దని చెప్పి నేను ముందే చెప్తున్నా. బూర్ల రామాంజనేయులు గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. పత్తిపాడు నియోజకవర్గంలోనే 5,69,29,000 దుర్నియోగం జరిగింది అధ్యక్ష. అంటే ఇక్కడ 58 లోన్ల కింద 46 లబ్ధిదారులకి ఈ 5,69,29,000 నిధుల దుర్నియోగం అనేటువంటి జరిగింది అధ్యక్ష. ఎలా జరిగిందంటే అధ్యక్ష, పట్టాదారు పాస్ పుస్తకాలు ఫేక్, 10-1 ఫేక్, అడంగల్ ఫేక్, ఎంటైర్ రెవెన్యూ రికార్డులు అన్నీ కూడా ఫేక్. ఇది కూడా 2 మండలాల్లో శావెల్లపురము తర్వాత మాచవరం మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఫేక్ సర్టిఫికేట్లు ఉన్నట్టుగా అక్కడ ధృవీకరణ పత్రాలు తీసుకోవడం అనేటువంటి జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఆధార్ కూడా ఫేకే. మొత్తం మీద ఈ 46 మంది ఎవరైతే ఉన్నారో ఆ 46 మంది ఈ లబ్ధిని పొందడం అనేటువంటి జరిగింది. ఆ 46 మంది ఎవరో తెలుసు, వాళ్ళ అకౌంట్లో డబ్బు పడిన మాట వాస్తవం. ఆ పడినటువంటి డబ్బు మరొకరి ఖాతాలోకి వెళ్ళిందన్నది కూడా వాస్తవం. ఇక్కడ ఎంక్వైరీ అనేటువంటిది స్టార్ట్ అయింది అధ్యక్ష.
2022లో జరిగింది. ఇది వైసీపీ పాలనలో జరిగిన అనేక అవకతవకల్లో ఇది ఒకటి. 2022లో జరిగితే మనం మామూలుగా కోఆపరేటివ్ యాక్ట్ 1964 ప్రకారంగా 51 ఎంక్వైరీ స్టార్ట్ అయింది అధ్యక్ష. 59 కింద సప్రెషన్ 34 కింద సప్రెషన్ స్టార్ట్ చేశారు అధ్యక్ష. ఆ రోజున్న కమిటీల్ని రద్దు చేసుకోవడం, 59 సెక్షన్ 59 కింద అధికారులను సస్పెండ్ చేయడం, 60 కింద సర్చార్జ్ నోటీసులు ఇవ్వడం, 73 కింద అటాచ్మెంట్లు ఇవ్వడం. ఇవన్నీ పేపర్ మీద బాగున్నాయి అధ్యక్ష. ఎప్పుడైతే పేపర్ మీద ఇవి ఇచ్చారో వాళ్ళు కోర్టులను ఆశ్రయించడం, 1-2 కేసుల్లో స్టేలు ఇవ్వడం, ఆ స్టేల్ని వెకేట్ చేయించడానికి సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. 3 సంవత్సరాలు అయింది. ఒక్క